ప్రైజ్ ద లార్డ్, షలం హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. 1992లో ఒలింపిక్స్ జరిగినాయండి. ఆ టైంలో డెరెక్ రెడ్మండ్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు. ఎంతో ప్రాక్టీస్ చేశారు, ఒలింపిక్స్ కోసం ఎంతో వెయిట్ చేశారు. సాధారణంగా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి అనిపిస్తుంది కదండి, గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, బ్రాంజ్ మెడల్ కానీ ఏదైనా దక్కించుకోవాలి అని అనిపిస్తుంది కదా. అది ఇట్స్ అ ప్రైడ్ టు నేషన్. అదే కాకుండా వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదండి. మరి ఈ డెరెక్ గారు కూడా రన్నింగ్ రేస్లో పాల్గొనడం జరిగింది. రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందండి. మధ్యలో తన లెగ్ అంటే హిప్ నుంచి నీ పార్ట్ ఆ మధ్యలో పట్టేసిందండి. పట్టేయడం వల్ల ఆ లెగ్ రన్నింగ్ రేస్ చేయడానికి తనకి సహకరించట్లేదు. అయితే తను ఎంతో నొప్పిని అనుభవిస్తున్నాడండి. తన ముందు తన కళ ఉంది, అంటే తన డ్రీమ్, తను అనుకున్నది, తను ఏ రోజు కోసం అయితే వెయిట్ చేశారో ఆ రేజ్ వచ్చింది. కానీ అనుకోకుండా తన హిప్ టు నీ మధ్య భాగం పట్టేయడం వలన తను పరిగెట్టలేకపోయాడండి. ఎన్నో రాత్రులు తన ఫుడ్ తినకుండా, ఎన్నో రాత్రులు పడుకోకుండా తన సాక్రిఫైస్ చేసుకుని ఎంతో కష్టపడ్డాడండి ఈ లెవెల్లోకి రావాలని. కానీ వన్ లెగ్తో కుంటుకుంటూ తను వెళ్ళలేకపోతున్నాడు. ఆ సమయానికి ఎంత భారం, ఎంత బాధ తను భరించాడో అండి. ఆ టైంకి వాళ్ళ ఫాదర్, ఆ మనుషుల మధ్యలో కూర్చున్న ఆ తండ్రి వచ్చి తన మీద చెయ్యి వేసి తన హ్యాండ్ తండ్రి పైన వేసుకున్నారండి. వేసుకున్న తర్వాత ఆ ట్రాక్లో కుమార్ని నడిపించడం జరిగింది. ఆ తండ్రి అడిగారు, ఎందుకు నాన్న, ఆల్రెడీ రన్నింగ్ రేస్ వెళ్ళిపోతున్నారు, గోల్డ్ మెడల్ సాధించవాలనుకున్న వాళ్ళు కూడా పరిగెట్టేశారు కదా, ఇంకా నువ్వు నడవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే డెరెక్ గారు ఈ మాట అన్నారండి, లెట్ మీ ఫినిష్ ద రేస్. నిజమే కదండి, తన ఎయిమ్ని ఫినిష్ చేయాలని అనుకున్నారు. వాళ్ళ ఫాదర్ హెల్ప్ తీసుకుని తన ఎయిమ్ని ఫినిష్ చేయడం జరిగిందండి. తనకున్న డిటర్మినేషన్కి అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళలో నీరు పెట్టుకున్నారండి. తన రేస్ ఫినిష్ చేశాడు. అక్కడున్న వారు అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. మీకు ఒక విషయం తెలుసా, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కూడా అంత ఘనత రాలేదేమో, కానీ ఈయనకి అంత ఘనత వచ్చిందండి. అయితే ఈయన నుంచి ఏం నేర్చుకోవాలంటే, లెట్ us ఫినిష్ అవర్ రేస్. ఇంకా మన లైఫ్లో ముందుకు వెళ్ళలేనప్పుడు మన పరలోకపు తండ్రి ఇంకా మంచివారండి, ఎంతో సహాయం చేస్తారు. తన తండ్రి ఆ కుమారుని ఏ విధంగా తను నడిపించి రేస్ ఫినిష్ చేయడానికి హెల్ప్ చేశారో మీ జీవితం ఆగిపోయింది అనుకుంటున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, యేసయ్య సహాయం చేస్తారు, యేసయ్య ముందుకు తీసుకువెళ్తారు. ఆగిపోయిన మీ జీవితానికి యేసయ్య సహాయం చేసి ముందుకు తీసుకుని వెళ్తారు. యేసయ్య నడిపిస్తారు. మీ బలం, మన అందరి బలం యేసయ్య. మన జీవితం అనే రేస్ మధ్యలో వదిలేయకూడదండి. మన లైఫ్ అనే రేస్ మధ్యలోనే వదిలేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనం ఎంత కాలం భూమిపైన ఉండాలో అని యేసయ్య అనుకుని ఒక లైఫ్ స్పాన్ అన్నది పెట్టుంటారు కదండి. ఆ బ్రతుకు అంతా కూడా యేసయ్య హెల్ప్ చేస్తారండి. సో మీ జీవితం లైఫ్లో ఎక్కడైనా స్టక్ అయిపోయారా? అయితే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య తన కుడి చేతిని మీ పైన ఉంచి మీకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. యేసయ్య సహాయాన్ని తీసుకోండి, ముందుకు నడిపించండి మీ జీవితాన్ని. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం ఐజియా 41 చాప్టర్ 13th వర్స్ని క్లెయిమ్ చేద్దాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆగిపోయిన మీ జీవితం యేసయ్యకి అప్పగించుకోండి. నీ దేవుడైన యెహోవా అంటే యేసుక్రీస్తు, మన అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారండి. భయపడనక్కర్లేదు, మనకి సహాయం యేసయ్య చేస్తారు. యేసయ్య కుడి చేయి మన పట్టుకున్నది అంటే ఖచ్చితంగా మన లైఫ్ సేఫ్ జోన్లో ఉంది అని అర్థం. సో మీ లైఫ్ని మధ్యలోనే ఆపేయద్దు. కీప్ మూవింగ్, డు నాట్ స్టాప్ యువర్ డ్రీమ్స్. మీరు ఎంతవరకు రేస్ ఫినిష్ చేశారు, మధ్యలోనే ఆపేశారా లేదా అన్నది యేసయ్య చూస్తారండి. యేసయ్య సహాయం చేశాక కూడా మీ లైఫ్ని మధ్యలోనే ఆపేయద్దు. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.